పౌరాణికాలని వెండితెరపైకి తీసుకురావాలని ఎంతో మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గతంలోనూ ఇది జరిగినా ఇప్పుడు సినిమా బ్యారియర్స్ పెరగడంతో మరోసారి వీటిపై మోజు పెంచుకుంటున్నారు ఇప్పటి దర్శకులు. ఇప్పటికే మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చెప్పడం మనం చూసాం. తాజాగా ఇప్పుడు మహాభారతం ఆధారంగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ భారీ చిత్రాన్ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తారని, దాదాపు 700 కోట్ల బడ్జెట్ ను కేటాయించబోతున్నారని కోలీవుడ్ కోడైకూస్తోంది. మహాభారతంలో చాలా గొప్ప ఎపిసోడ్స్ ఉన్నాయి, గొప్ప గొప్ప పాత్రలున్నాయి. అయితే లింగుస్వామి మాత్రం అర్జునుడు, అభిమన్యుడు పాత్రలు, వాటి నేపథ్యంలో ఈ కథని తెరకెక్కిస్తున్నారని సమాచారం. అర్జునుడు, అభిమన్యుడిగా ఎవరు కనిపిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. లింగుస్వామికి ఈ 2 పాత్రల కోసం 2 స్టార్ హీరోలు కావాలి. తమిళం నుంచి ఒకరిని, తెలుగు నుంచి మరొకరిని తీసుకునే అవకాశాలున్నాయి. అయితే లింగుస్వామి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. గత చిత్రాలు బాగా ఇబ్బంది పెట్టాయి. పైగా మైథాలజీ హ్యాండిల్ చేసిన అనుభవమూ లేదు. భారీ బడ్జెట్ చిత్రాలు, విఎఫ్ఎక్స్ కి పెద్దపీట వేసిన కథల్ని తమిళ దర్శకులు సరిగ్గా తెరకెక్కించలేకపోతున్నారు. పైగా లింగుస్వామిని నమ్మి 700 కోట్లు పెట్టే నిర్మాతలున్నారా అనేది పెద్ద అనుమానమే. చూడాలి మరి. చెన్నైలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో. For more videos like this, subscribe Big TV channel.